అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసినవారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. వెనక్కి మళ్ళిన కారు కొన్ని గజాలైనా పోలేదు. రఘులో మానవత్వం మేలుకున్నట్లయింది. కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు. వీల్ చైర్ జేమ్స్ చేతుల్లోంచి జారిపోయి ర్యాంపు మీద నుంచి బొంగరంలా దొర్లిపోతుంటే, మృత్యువు 2 చేతులు జాచి ఆహ్వానిస్తుంటే ఆ రాక్షస కూరల నుంచి యువతలకు లాగి తప్పించిందెవరు? ఇప్పుడు ఆ వ్యక్తి మృత్యుముఖాన నిస్సహాయంగా పడి ఉంటే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోబోతున్నాడా? ఏం చేస్తున్నాడు తను? ఒక అమృత హృదయి, త్యాగమయి అయిన స్త్రీ భర్తను చావుకు గురిచేయబోతున్నాడు. ఆ అమృత హృదయి, త్యాగమయి ఎవరు? తన భార్య. అలాంటి స్త్రీకి భర్త అయి ఉండి అటువంటి ప్రేమమూర్తి వెదజల్లిన ప్రేమతో జీవితం పునీతం చేసుకుని కొత్త బ్రతుకుని పుంజుకొని ఇలాంటి నీచకార్యానికి ఒడిగట్టబోతున్నాడా? ఇదా తాను వినీలను అర్థం చేసుకున్నది. ప్రేమకి కొత్త నిర్వచనం చెప్పిన వినీలకు ఈ విధంగాన న్యాయం కలగజేసేది? వినీల ప్రేమ మాధుర్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా చవిచూసిన అర్హతను ఈ విధంగా పోగొట్టుకుంటున్నాడా? నో, వీల్లేదు. తానింత రాక్షస కృత్యానికి పాల్పడలేడు. కారు ఆఫ్ చేసి బయటకు దిగి బ్యాక్ డోర్ తెరిచాడు. రవి కారు దగ్గరకు వెళ్ళి ముందుకు వంగి జాగ్రత్తగా అతన్ని బయటికి లాగాడు. ఆ సమయంలో అంత బలం ఎలా వచ్చిందో తెలీదు. రవిని 2 చేతుల మీద వేసుకొని మోసుకు వచ్చి కష్టం మీద బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. డోర్ వేసి ముందుకు వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఎటు వెళ్ళాలి? ఇది తాను పుట్టి పెరిగిన ఊరు. ఈ ఊరిలో సంవత్సరాల తరబడి హాస్పిటల్స్లో గడిపాడు. అయినా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి చూస్తే అంతా తడబాటుగా అయోమయంగా ఉంది. తనకు తెలిసింది ఒక వినీల్ హాస్పిటల్ తప్పితే ఇంకేదీ లేదనిపిస్తోంది. దానికి తోడు తలంతా దిమ్మెక్కి మెదడు మొద్దుబారినట్లయింది. ఏ విషయమో ఆలోచించే శక్తి కోల్పోయినట్లుగా ఉంది. అప్రయత్నంగా కారు ప్రశాంతి నర్సింగ్ హోమ్ వైపు కదిలిపోయింది. 2-3 మనుషుల సాయంతో రవిని ఎత్తుకొని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకువెళ్ళాడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్సు వచ్చి చూసి గతుక్కుమంది. అయ్యో రవిగారు, అమ్మగారికి వెంటనే ఫోన్ చేయాలి అంది కంగారుగా. వినీల ఇంట్లో లేదు అన్నాడు రఘు. ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడిప్పుడే రారుట. మరి ఇప్పుడెలాగా? అంది నర్సు గాబరాగా. ఇద్దరూ కలిసి ఆలోచించి ఒక ప్రముఖ న్యూరో సర్జన్కి ఫోన్ చేశారు. డాక్టర్ వినీల భర్త అనగానే అతను ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వచ్చాడు. ఈలోపు నర్సు గబగబా అసిస్టెంట్స్కు, ఇన్వెస్టిగేషన్స్ ఇన్ఛార్జికి గబగబా మెసేజ్ అందజేసింది. ఎమర్జెన్సీ ట్రీట్మెంటు మొదలైంది. అవసరమైన ఇంజెక్షన్లు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ పూర్తయినాయి. రవి డీప్ కోమాలో ఉన్నాడు. బ్రెయిన్ ఇంజరీ, హెమరేజ్ వల్ల బ్లడ్ క్లాట్ అయింది. క్రేనియాటమీ చేసి క్లాట్ తొలగించాలి. కానీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆపరేషన్ తట్టుకునే స్థితిలో పేషెంట్ లేడు. నేను ఈ ఆపరేషను చేయలేను అన్నాడు డాక్టరు. రఘు ఆవేశంగా, డాక్టర్, ఇతను ఎలాగైనా బతకాలి, ఆపరేషన్ చేయండి ప్లీజ్ అన్నాడు గట్టిగా. ఐఎమ్ సారీ మిస్టర్, ఐ కాంట్ విత్ స్టాండ్ ఆపరేషన్. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మినహా మార్గం లేదు. రఘు నిరాశగా అతని వంక చూసి గదిలోంచి బయటకు వచ్చాడు. రవి బతకాలి, ఎలాగైనా బతకాలి. అసిస్టెంట్ అతని దగ్గరగా వచ్చాడు. మిస్టర్ రఘు అన్నాడు సానుభూతిగా అతని వంక చూస్తూ. రఘు తల తిప్పి చూశాడు. ఈ స్థితిలో ఆపరేషన్ చేయగలిగిన వ్యక్తి ఒకే ఒకరున్నారు. రఘులో ఆశ మినుకు మినుకుమంది. ఎవరు? డాక్టర్ వినీల. వినీల ఎక్కడుంది? ఎట్లా కనిపిస్తుంది? లోపల నుంచి ఏదో పట్టుదల ఆమెను ఎట్లాగైనా వెతికి పట్టుకురావాలని. ఒకవేళ ఆపరేషన్ జరిగితే ఎంతసేపట్లో జరగాలి? 5-6 గంటల లోపల జరగాలి. వినీలని నేను తీసుకొస్తాను. అప్పటిదాకా పేషెంట్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారుగా? అసిస్టెంటు తల ఊపాడు. రఘు బరువుగా అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చాడు. వినత కారు ఇంకా అక్కడే ఉంది. వినతను విడిచి కొన్ని గంటలైంది. ఆమె ఏం చేస్తోంది? ఆ గదిలోనే పడుకుని ఉందా? బయట ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయని ఆమెకెలా తెలుస్తుంది? మళ్ళీ అంతలోనే వినతను మర్చిపోయాడు. గేటు దాటి అవతలకి నడిచాడు. మసక వెన్నెల్లో నిర్మానుషమైన రోడ్డు. ఎక్కడని, ఎట్లా అని ఈ స్వల్ప వ్యవధిలో అన్వేషణ. విను, చచ్చిపోయే నాలో ఊపిరిపోసావు. రోగానికి లోబడి అచేతనంగా ఉన్న నాకు శక్తిని ప్రసాదించావు. ఒకసారి కనిపించు ప్లీజ్.
కొన్ని గంటలు మాకు నీతో మసిలే అవకాశం ఇయ్యవు. దూరంగా ఏదో వెలుగు కనిపించింది. అతను అనాసక్తంగా చూశాడు. అవి కారు లైట్లు. క్రమక్రమంగా ఆ కాంతి సమీపించింది. కారు గేటు దగ్గరకు వచ్చి ఆగింది. అందులోంచి రంగనాయకులు దిగాడు. రంగనాయకులు రఘుని గుర్తుపట్టాడు. తనెవరో ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి 12వ నెంబర్ గదిలోని పేషెంట్ అని, అమ్మగారి జీవితంలో అత్యంత ప్రాధాన్యం వహించిన మనిషి అని, అమ్మగారు ఈ జటిల ప్రపంచం నుంచి దూరంగా తప్పుకునేందుకు ప్రయత్నించిందని, రవిగారికి ఈయనకు మధ్య పరిష్కరించడానికి వీళ్ళని సంఘర్షణలో ఇరుక్కున్నారు అని అతనికి తెలుసు. ఏదో పరధ్యానంలో ఉన్నట్లు, ఈ లోకంతో సంబంధం లేనట్లు కనబడుతున్న అతన్ని చూస్తుంటే దగ్గరకు వెళ్ళి పలకరించాలనిపించింది. పలకరించాలా వద్దా అన్న మీమాంసలో క్షణంసేపు నిలిచిపోయాడు. చివరకు ఏదో నిర్ణయానికి వచ్చి కారు దిగి బాబూ అని పిలిచాడు. రఘు అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఏమిటి బాబు ఇక్కడ నిలబడ్డారు? రఘుకు ఏం జవాబు చెప్పాలో తోచక చూస్తూ ఊరుకున్నాడు. నేనెవరా అని ఆలోచిస్తున్నారా? నేను వినీలమ్మ గారి కారు డ్రైవర్ని బాబు. రఘులో ఆశ చిగురించింది. నువ్వు వినీలను చూసావా? రంగనాయకులు తటపటాయించాడు. ఈ విషయం ఇతరులకు చెప్పే అధికారం తనకు లేదు. అమ్మగారు ఇక్కడి నుంచి నిష్క్రమించింది తన ఉనికి ఎవరికీ తెలియకుండా ఉండేందుకే. లేదు బాబు అన్నాడు. లేదా? నువ్వు వినీలను చూడలేదా? రంగనాయకులు లేదన్నట్లు తల ఆడించాడు. అయితే అతన్నిక ఎవరూ బ్రతికించలేరు అన్నాడు రఘు తనలో తాను గొనుక్కుంటున్నట్లుగా. ఎవరిని బాబు? రవిని. రంగనాయకులు ఉలిక్కిపడ్డాడు. రవిగారికి ఏమైంది బాబు? రఘు చెప్పాడు. ఆ సమయంలో ఈ ప్రపంచంలోకెల్లా అతనొక్కడే స్నేహితుడైనట్లుగా ఆబగా. అంతా విని రంగనాయకులు అయ్యో అన్నాడు దుఃఖంగా. ఇహ నిగ్రహించుకోలేకపోయాడు. బాబు, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. కానీ ఏ రైల్లో వెళ్ళారో తెలుసు అన్నాడు గాద్గదికంగా. రఘులో కొండంత ఉత్సాహం పెళ్ళుబికింది. అతని భుజాలు గట్టిగా పట్టుకుని ఊపుతూ, తెలుసా? నీకు తెలుసా? చెప్పు, ఎందులో వెళ్ళారో అన్నాడు ఆతృతగా. అది ప్యాసింజర్ బండి బాబు. మహా అయితే ఇప్పటికి ఏ 40-50 మైళ్ళ కంటే పోయి ఉండదు. రండి బాబు వెడదాము. రఘు చప్పున టాక్సీలో ఎక్కి కూర్చున్నాడు. ఒకప్పుడు నేను లక్షాధికారిని. కానీ ఇప్పుడు నా ఆస్తి ఏమైందో తెలియని స్థితిలో ఉన్నాను. అంత దూరం పెట్రోల్ ఎలాగా? దగ్గరలో నాకు తెలిసిన బంక్ ఉంది బాబు. ట్యాంక్ ఫుల్ చేయిస్తాను. టాక్సీ రయ్యిమని ముందుకు కదిలింది. టాక్సీ రోడ్డు మీద ఉరుకులెత్తుతోంది. అరగంట, గంట, 60, 80, 100 మైళ్ళ స్పీడ్లో ఊగిపోతోంది. బ్యాక్ సీట్లో రఘు రెస్ట్లెస్గా కదులుతున్నాడు. దారిలో ఎన్నో స్టేషన్లుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఒకవేళ దారిలో ఎక్కడన్నా దిగిపోయి ఉంటే ఎలా తెలుస్తుంది? చిన్న స్టేషన్ వచ్చింది. స్టేషన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంది. లైట్ వెలుగులో పేరేదో కనిపించింది కానీ అప్పటికే కారు కొంచెం దూరం అవటం వల్ల అక్షరాలు సరిగా కనిపించలేదు. ఎందుకో మనసులో చిన్న షాక్ కొట్టినట్లయింది. కారు ఒకసారి ఆపు. ఏమిటి బాబు అన్నాడు రంగనాయకులు బ్రేక్ వేస్తూ. ఈ స్టేషన్లోకి వెళ్ళి చూద్దామా దిగిందేమో. ఇలాంటి చోట్ల ఎందుకు దిగుతారు బాబు? రైల్లోనే ఉండి ఉంటారు. రఘు మౌనంగా ఊరుకున్నాడు. కారు మళ్ళీ వేగం పుంజుకుంది. టీకు ఆ స్టేషన్లోనే దిగాడని, ఆ సమయానికి ప్లాట్ఫారం మీద ఒక సిమెంటు బెంచి మీద కూర్చుని ఉన్నాడని వాళ్ళిద్దరికీ తెలియదు. వినీలకు మెలకువ వచ్చింది. అప్రయత్నంగా బయటకు చూసింది. టైం ఎంతైందో తెలియటం లేదు కానీ ఏ పాటో వెన్నెల ఉన్నా ఇంకా చీకటి బాగానే వ్యాపించి ఉంది. దూరంగా శూన్యం, మసగ్గా కదిలే చెట్టు. రైలు ఒక మాదిరి వేగంతో పరుగెడుతోంది. చెయ్యి పక్కకు వేసి ఏమీ తగలకపోయేసరికి ఉలిక్కిపడి టీకు అంటూ తల తిప్పి చూసింది. టీకు లేడు. కంపార్ట్మెంట్లో డిమ్ లైట్ వెలుగుతోంది. ఆ వెలుతురులో నలువైపులా కలే చూసింది. ఎక్కడా కనబడలేదు. బాత్రూంకి గాని వెళ్ళాడా? లేచి బాత్రూం వైపు నడిచింది. తలుపు తీసే ఉంది. అక్కడా లేడు. గుండె పగిలిపోయినట్లయింది. ఏం చేయాలి ఇప్పుడు? టీకు ఏమయ్యాడు? ఎక్కడ దిగిపోయాడు? ఎందుకు దిగిపోయాడు? ఆమెకేమీ అర్థం కావటం లేదు. ఏడుపు వస్తోంది. విధి తన మీద ఎందుకిలా పగ సాధిస్తోంది? ఈ అంతిమ ఆశాకిరణం కూడా తనకు లేకుండా పోయిందా? జీవితంలో ఎంతటి కష్టానికైనా సిద్ధపడింది. కానీ ఈ పరిణామాన్ని మాత్రం ఊహించలేదు. అలసిపోయిన ఆమె గుండె ఈ విఘాతానికి తట్టుకునే శక్తిని కోల్పోయింది. టీకు, నీకు నేనేం అన్యాయం చేశాను? టీకు, భార్యగా నా మనుగడ సాగించే అదృష్టం లేకపోయినా తల్లిగా మిగిలిపోదామనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేకుండా చేశావా?
రైలు వేగం తగ్గించి ఏదో స్టేషన్ సమీపిస్తోంది. కొంచెం పెద్ద స్టేషన్ లాగానే కనబడుతోంది. ప్లాట్ఫారంలో వెలిగే లైట్లు దూరం నుంచి కనబడుతున్నాయి. రైలు ఆగుతోంది. ఏం చేయాలని టీకుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దిగిపోవాలా, ప్రయాణాన్ని కొనసాగించాలా? కంపార్ట్మెంట్ ద్వారం దగ్గరకొచ్చి సందిగ్ధంగా నిలబడింది. ఆమె మునుపెన్నో విషమ పరీక్షలను ఎదుర్కొంది. కానీ దిగజారిపోయిన ధైర్యంలో ఇది అన్నింటికీ మించిన విషమ పరీక్షలా కనబడుతోంది. రైలు ఆగింది. దిగాలా వద్దా? దిగాలా? వెళ్ళాలా? అదేమిటి? అప్రయత్నంగా దూరంగా చూసి కెవ్వుమని అరవబోయి నిలదొక్కుకొని నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. గంటకు 100 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసి రైలు కంటే కొన్ని క్షణాలు ముందుగా ఆ స్టేషన్ చేరుకున్న రఘు, రంగనాయకులు అదుగో విను, అరుగో అమ్మగారు అని ఆనందోద్రేకాలతో అరుస్తూ ఆమె వైపు పరిగెత్తుకు వస్తున్నారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.